పౌరసత్వాన్ని నిర్ధారించే డాక్యుమెంట్స్ ఏవి? ప్రస్తుతం ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇటీవల భారత విదేశీ మంత్రిత్వ శాఖ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది పాస్‌పోర్ట్‌లకి సంబంధించి. విదేశీ మంత్రిత్వ శాఖ ఏమని చెప్తోందంటే, పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే. అది పౌరసత్వాన్ని నిర్ధారించదు అంటోంది కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ. కేవలం కేంద్రం మాత్రమే కాదు, పలు కోర్టులు కూడా ఈ వ్యాఖ్యని సమర్థించాయి. మరి భారత పౌరులకి మాత్రమే కదా ఈ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. మరి అది భారత పౌరసత్వాన్ని ఎందుకు నిర్ధారించదు? ఈ ప్రశ్న ఇక్కడ ప్రధానంగా వస్తోంది. సో ఎందుకు నిర్ధారించదు అనడానికి చాలామంది ఏం చెప్తున్నారంటే, పాస్‌పోర్ట్ యాక్ట్ సెక్షన్ 20 ఇది ఏం చెప్తోందంటే, భారత పౌరుడు కాకపోయినా కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ప్రభుత్వం పలువురికి ఈ పాస్‌పోర్ట్‌ని జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది అనేది పాస్‌పోర్ట్ యాక్ట్ చెప్తోందనమాట. సో ఈ యాక్ట్ ప్రకారం కేవలం భారత పౌరులకే కాదు, పలువురు ఇతరులకు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా పాస్‌పోర్ట్‌ని జారీ చేయొచ్చు. దాంతో పాటుగా మీ దగ్గర కనుక పాస్‌పోర్ట్ ఉంటే ఒకసారి లాస్ట్ పేజ్‌లో చూడండి. ఇది మన సొంతం కాదు. పాస్‌పోర్ట్ అనేది మన సొంతం కాదు అనేది నిర్ధారిస్తూ దిస్ ఈజ్ నాట్ అవర్ ప్రాపర్టీ అని చెప్పడానికి ఏముంటుందంటే, దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ అని రాసుంటుంది. అంటే పాస్‌పోర్ట్ అనేది మన సొంతం కాదు. ఇది కూడా ఒక కారణం అనేది ప్రధానంగా చెప్తున్నారనమాట. సో పాస్‌పోర్ట్ యాక్ట్ సెక్షన్ 20 దీనికి ఒక అడ్డంకిగా మారింది. ఇది కేవలం పాస్‌పోర్ట్‌లకు సంబంధించి. కొంతకాలం ముందుకెళ్దాం. ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతోంది కదా. ఇదే అంశం సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఆధార్ కార్డ్ అనేది పౌరసత్వాన్ని నిర్ధారించదు అని సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా చెప్పింది. అది కేవలం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మాత్రమే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే పౌరసత్వాన్ని పాస్‌పోర్ట్ మాత్రమే కాదు, ఆధార్ కార్డు కూడా నిర్ధారించదు. అది కేవలం ప్రభుత్వ పథకాల్ని పొందడానికి మాత్రమే ఈ ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం. పాస్‌పోర్ట్ రూల్డ్ అవుట్ అండ్ ఆధార్ కార్డ్ రూల్డ్ అవుట్. అదేవిధంగా మన దగ్గర ఇంకా చాలా కార్డులు ఉంటాయి. అదేంటి, పాన్ కార్డ్ ఉంటుంది. సో పాన్ కార్డ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి, రిటర్న్స్ ఫైల్ చేయడానికి వీటన్నిటికీ పాన్ కార్డ్ని యూజ్ చేస్తాం. అది కూడా భారత పౌరుడు అని నిర్ధారించే డాక్యుమెంట్ కాదు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ మన దగ్గర ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? కేవలం వెహికల్ నడపడానికి మాత్రమే. అది కూడా మనం భారత పౌరులు అని నిర్ధారించడానికి ఉపయోగపడే ఒక డాక్యుమెంట్ కాదు. దాంతో పాటుగా మన దగ్గర రేషన్ కార్డు ఉంటుంది. రేషన్ కార్డు ద్వారా నిర్ధారించచ్చా? లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలి అంటే రేషన్ కార్డు ఉండాలి కాబట్టి దానికి మాత్రమే రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. అది కూడా పౌరసత్వాన్ని నిర్ధారించే డాక్యుమెంట్ కాదు. ఇంకా మన దగ్గర ఉండేదేంటి, ఓటర్ ఐడి. ఓటర్ ఐడి అనేది కేవలం మనకి ఓటేసే హక్కుని మాత్రమే కల్పిస్తుంది. అంతేకాని మనం భారత పౌరులం అని నిర్ధారించే డాక్యుమెంట్ కింద ఓటర్ ఐడి కూడా పనికిరాదు. సో ఆల్మోస్ట్ ఇవన్నీ మనం క్యారీ చేసే, అంటే రెగ్యులర్ బేసిస్లో మన దగ్గర ఉండే ఐడెంటిటీ కార్డ్స్, ఇవేవి కూడా భారత పౌరులం అని నిర్ధారించవు అని చెప్తున్నారు. మరి భారత పౌరులు అంటే ఏంటి? ఎవరు భారత పౌరులు అవుతారు? ఇక్కడ మనకి వచ్చేది సిటిజన్షిప్ యాక్ట్. సిటిజన్షిప్ యాక్ట్ ఏమని చెప్తోందంటే, జనవరి 26, 1950, జూలై 1, 1987. 1950, 1987 ఈ టైం ఫ్రేమ్ మధ్య పుట్టిన వాళ్ళు భారత్లో కనుక పుట్టి ఉంటే వాళ్ళని భారత పౌరులుగా నిర్ధారించవచ్చు అని చెప్తోంది. దాంతోపాటుగా జూలై 1987 తర్వాత కనుక మీరు భారత్లో పుట్టి ఉంటే అప్పుడు మీ పేరెంట్స్లో, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని భారత పౌరుల కింద గుర్తిస్తారు. డిసెంబర్ 3, 2004 ఈ తేదీ తర్వాత పుట్టిన వాళ్ళైతే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా భారత్లో పుట్టి ఉండాలి. అప్పుడే వాళ్ళని భారత పౌరుల కింద గుర్తిస్తారనమాట. ఈ డేట్స్ అన్ని చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఒకటి ఉంది. అదేంటంటే, ఈ డేట్స్ మీకు ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్కి సంబంధించి డాక్యుమెంట్ ప్రూఫ్స్లో కూడా ఈ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. మీ దగ్గర ఎవరైనా బిఎల్ఓ కానీ లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అడిగే ఆధారాలు కూడా ఈ డేట్స్ బేసిస్ మీదే అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా 2 డేట్స్, అది 1950 జనవరి 26, 1987 జూలై 1 ఈ టైం ఫ్రేమ్ మధ్య కనుక పుడితే వాళ్ళు భారతీయ పౌరులు అని నిర్ధారించుకుంటారు. అదే కనుక 1987 జూలై తర్వాత కనుక పుట్టి ఉంటే ఇద్దరు తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరులు అయి ఉండాలి. ఇక 2004 దగ్గరకు వద్దాం. డిసెంబర్ 3, 2004 ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్లలో ఇద్దరు తల్లిదండ్రులు భారత పౌరులు అయి ఉండాలి.
సో ఇది వాళ్ళు ఇచ్చిన టైం ఫ్రేమ్ అనమాట. ఇది మన సిటిజన్షిప్ యాక్ట్ మనకి చెప్తున్న వివరాలు. సో ఇప్పుడు ముందుగానే చెప్పుకున్నట్టు రేషన్ కార్డ్ పౌరసత్వాన్ని గుర్తించదు, ఓటర్ ఐడి పౌరసత్వానికి గుర్తించడానికి, భారత పౌరుడని నిర్ధారించడానికి పనికిరాదు, ఆధార్ కార్డు కుదరదు, పాస్పోర్ట్ కుదరదు, ఓటర్ ఐడి కుదరదు. ఇలా ఏ డాక్యుమెంట్ కూడా మిమ్మల్ని భారత పౌరులుగా గుర్తించదు అని చెప్తున్నారు. మరి ఏ డాక్యుమెంట్ మనని భారత పౌరులు అని గుర్తిస్తుంది? ఇప్పటిదాకా ఒక యూనివర్సల్ డాక్యుమెంట్ మీరు భారత పౌరులు అని గుర్తించడానికి భారతదేశంలో లేదు. ఇలా రకరకాల పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి మీ డేట్ ఆఫ్ బర్త్ని, అదేవిధంగా ఈ డేట్ ఫ్రేమ్లో పుట్టిన వాళ్ళని, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ని, ఇలా రకరకాల డాక్యుమెంట్స్ని కంక్లూడ్ చేసుకుని వాటన్నింటి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే భారత పౌరులు అని నిర్ధారించడానికి ఉపయోగిస్తున్నారు. అంతే తప్ప ఇప్పటిదాకా కూడా ఒక యూనివర్సల్ కార్డ్, భారత పౌరులకి మాత్రమే జారీ చేసే కార్డ్ అంటూ ఏదీ లేదు. అదే మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి? యుఎస్ దగ్గరకు వచ్చేసరికి కేవలం పాస్పోర్ట్ ఒక్కటి ఉంటే చాలు, వాళ్ళు ఖచ్చితంగా యుఎస్ సిటిజన్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇలా చాలా దేశాల్లో కూడా అధికారికంగా ఆ దేశ సిటిజన్షిప్ ఉన్నట్టుగా ఒక కార్డు జారీ చేస్తారు. మన దగ్గరకు వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. చాలామంది బార్డరింగ్ స్టేట్స్లో వేరే దేశాల నుంచి వచ్చారు అనుకున్నప్పుడు వాళ్ళు పౌరులు కాదు అని చెప్తున్నారు. కానీ నిజంగా ఇదే దేశంలో పుట్టి ఇక్కడే వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కారణం ఏంటి? ఈ సిటిజన్షిప్ కార్డ్ అనేది లేకపోవడం. ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి కొన్ని అంశాలనే ప్రస్తావించడం కూడా మనం చూస్తున్నాం. పాస్పోర్ట్ అనేది కేవలం సిటిజన్షిప్ని నిర్ధారించడానికి ఉపయోగించే ఒక కార్డు కాదు అన్నదాన్ని ఆయన వ్యతిరేకించడం కూడా కనబడుతోంది. సో వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు, కోర్టులు భారత పౌరసత్వం అనే అంశానికి సంబంధించి రకరకాల కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా ఒక పెద్ద గందరగోళంలాగా, ఒక పెద్ద బ్రహ్మ పదార్థంలాగా తయారైపోయిందనమాట. సో ఇకపైన ప్రభుత్వం చేయాల్సింది, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరసత్వాన్ని నిర్ధారించే కార్డుని జారీ చేయడం. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.